ఈ మహోన్నత కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు మన సతీష్ గారు, అదేవిధంగా ఈ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాత్రి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల కూడా తిరిగి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి పడుకున్నాను. మళ్ళీ ఉదయాన్ని కాన్ఫరెన్స్ ఉండగా మళ్ళీ సతీష్ గారు ఫోన్ చేశారు, సార్ తప్పనిసరిగా రావాలి, మన నుంచి కమిటీగా చెప్తా ఉన్నారు. అనేది ఒక అత్యంత మహానుభావుడు ప్రోగ్రామ్కి ఎందుకు తీసుకోవద్దని చెప్పి ఇప్పటిగా నేను బయలుదేరి రావడం జరిగింది. అంటే మన మాస్టర్ జోసఫ్ గారు చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక విద్య అనేది ఒక మనిషికి ఉంటే మనం ఏ విధంగా అభివృద్ధి చేసాం, మన సమాజం ఏ విధంగా అభివృద్ధి చేసి సమాజంలో మిగతా వాళ్ళు మన చిన్న చూపు చూడటం మానివేయడం జరుగుతుందని కూడా చాలా చక్కగా చాలా విపులంగా చెప్పారు. ఇప్పుడు ఈరోజు మనం మీరు కానీ మేము కానీ ఒక వ్యవస్థ కానీ ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక పార్లమెంటరీ కానీ, ఒక సుప్రీంకోర్టు కానీ నడుస్తుంది అంటే ఇది ఆ మహానుభావులు అప్పట్లో ఇచ్చిన రాజ్యాంగం కానీ అప్పట్లో వాళ్ళు మనం సాంఘికంగా ముందుకు ఉండాలి, ఇంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలు కూడా సమానంగా ఉండాలని చెప్పి అత్యంత ఎక్కువగా పోరాడిన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ సార్ భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి. అదేవిధంగా మన సతీష్ గారు చెప్పినట్టు 40 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా వివిధ హోదాలో పనిచేశారు. 1971లో వార్ సమయంలో కూడా సార్ రక్షణ మంత్రిగా పనిచేశారు. అంటే ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో 40 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. అదే ఈ రోజుల్లో అయితే ఇటువంటి 10 ఊరు కూడా వేస్తారు. కానీ ఆయన ఇల్లు తప్ప 2 పిల్లలు తప్ప ఏమీ లేనటువంటి సంపాదన వ్యక్తి. కేవలం ఆయుర్వేద నేర్పడం వల్ల సార యొక్క కూతురైనటువంటి మీరా కుమారి గారు 2009 నుంచి 2014 దాకా సంవత్సరాల పాటు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా 2014 నుంచి 2019 దాకా లోక్సభ స్పీకర్గా పనిచేశారు. అంటే విలువల గురించి చెప్తున్నాను. అంటే ఒక సమాజంలోని ఒక వ్యక్తి ముందుకు ఎదగాలి అంటే మా నాన్న మీరా కుమారి గారు, మా నాన్నగారు సెంట్రల్ మినిస్టర్ గారు కదా, నేను చదువుకోకపోయినా అనుకోలేదు. చక్కగా ఆవిడ చదువుకుంది. 10 సంవత్సరాల పాటు నాకు తెలిసి ఒక 4-5 పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. అందులో ఒక పర్యాయం 5 సంవత్సరాల పాటు సెంట్రల్ మినిస్టర్ చేశారు. పర్యాయం లోక్సభ అంతరికి కూడా మన బాలయ్య గారి తర్వాత స్పీకర్గా పనిచేసినటువంటి దళిత వ్యక్తి. ఇన్ని ఉన్నా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా యూత్ సభ్యులు ఓడి చెప్తాం, బాగా చదువుకోండి చెప్తాం చెప్తే ఇంకా అందరికీ ఏది చెప్తాం. సమాజంలో మనకంటూ గుర్తింపు రావాలి అంటే మనకి చదువు తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇప్పుడు మీరే గమనించండి, మీ యొక్క పేటలో చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాళ్ళ ఇల్లు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఎలా ఉంటుంది, స్కూల్ పని చేసుకున్న వాళ్ళ యొక్క స్థితిగతి ఎలా ఉంటుంది, దాన్ని బేలు చేసుకోండి. ఆయన చెప్పాడు, చేదు తింటే జీవితం బాగుంటుంది. వ్యాపారం తినండి, రోజు మీకు షుగర్ రాదు. షుగర్ ఉన్నవాడు చూడండి, ఆ ట్యాబ్లెట్ వచ్చినప్పుడు నడవదు. అంటే ఒక స్టేజ్ అనేది మనం తిన్న వల్ల మన బాడీకి అలవాటు వల్ల మన జీవితం అంతా కూడా 60 సంవత్సరాలు వచ్చిన 70 సంవత్సరాలు వచ్చినా ఏ జబ్బు రాకుండా ప్రశాంతంగా హ్యాపీగా మంచి తిని బతుకుతాం. అన్నీ తిని ఏమి పాటించినోడు 40 సంవత్సరాలు శుభ్రం చేంజ్ చేస్తుంటాడు, కాలం ఎలా చేస్తూ ఉంటాడు. కాబట్టి జీవితం కూడా అంతే. మనం ఎంతైతే కష్టపడతామో మన జీవితాన్ని ఎంత గట్టిగా అయితే మనం ప్రెజర్ చేస్తామో మనకి జీవితం లైఫ్ కూడా అంత బాగుంటుంది. వీళ్ళు సమాజంలో అప్పట్లో మనం అనుకున్నటువంటి మహానుభావులు ఇద్దరు కూడా అప్పట్లో సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఏదైతే వివక్షత ఉందో ఆ వివక్షత నా జాతి, నా ప్రజలు ఎవరో ఎదుర్కోకూడదని ఉద్దేశంతో వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో చేశారు మన సమాజం. మనం ఎవరో అవి పట్టించుకుని వస్తే అవి పట్టించుకున్న నాడు మనం అందరికన్నా ఎవరో చెప్పట్లేదు, మనమే అభివృద్ధి పదం ఉంటాం, మనకి మనమే పోరాడుకోగలుగుతాం, మనమే పరిపాలించుకోగలుగుతాం. మీరు దయచేసి అది అందరూ కూడా గమనించండి. ఈరోజు నాకు నన్ను ఇంత మంచి కార్యక్రమాన్ని చూపించినటువంటి మన సతీష్ గారికి సంతోషపడుతున్న మరి సీఏ గారికి హృదయపూర్వకంగా మరి పేట తరపున అలాగే సంఘ పెద్దల తరపున యూత్ వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. కేక్ కట్ చేసిన తర్వాత కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. అలా యూత్ నుండి అలాగే ఇండివిజువల్